సామాన్యుడి ఆరోగ్యం కోసం ఆరోగ్య ఖర్చులు తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే జన్ ఔషధి పథకం. ప్రతి సంవత్సరం మార్చి 7వ తేదీన భారతదేశమంతటా జన్ ఔషధి దివస్ జరుపుకుంటున్నాము. నాణ్యమైన మందులు తక్కువ ధరలకు సామాన్యుడికి, పేదవాడికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన విజయాలను స్మరించుకోవడానికి, ఈ విషయం మీద అవగాహన తేయడానికి మార్చి 7ను కేటాయించడం జరిగింది. 2008లో అప్పటి ప్రభుత్వం జన్ ఔషధి పథకాన్ని ప్రారంభించింది. 2014లో ఈ పథకానికి కొత్త ఊపిరి పోస్తూ 2015-16లో ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజనగా మార్చడం జరిగింది. మొదటిసారిగా మార్చి 7, 2019న అధికారికంగా జన్ ఔషధి దివస్ను నిర్వహించడం జరిగింది. జన్ ఔషధి దినం యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటంటే ప్రజల జేబులపై మందుల భారాన్ని, ఖర్చును తగ్గించడం, జనరిక్ మందుల నాణ్యతపై ఉన్న అపోహలను తొలగించి అవగాహనను పెంచడం, జన్ ఔషధి కేంద్రాల ద్వారా యువతకు స్వయం ఉపాధి కల్పించడం, మందులు లేక వైద్యం ఆగకూడదు అనే లక్ష్యంతో పనిచేయడం, ఆరోగ్య భద్రత కల్పించడం. చాలా మందికి తక్కువ ధరకు జనరిక్ మెడిసిన్ లభిస్తుంటే నాణ్యత లేదని భ్రమపడతారు. కానీ తక్కువ ధర ఉండడానికి కారణాలు వేరు. జనరిక్ మందులకు పరిశోధన ఖర్చు ఉండదు. జనరిక్ కంపెనీలు కొత్తగా మందులను కనిపెట్టవు, ఉన్న ఫార్ములానే వాడతారు. ప్రకటనలు ఉండవు. బ్రాండెడ్ కంపెనీలు మార్కెట్ మరియు ప్రకటనల కోసం కోట్లాది రూపాయల ఖర్చు చేస్తాయి. జనరిక్ మందులకు ఆ అవసరం లేదు. ఒకే ఫార్ములాను చాలా కంపెనీలు తయారు చేయడం వలన ధరలు తగ్గుతాయి. ఒక కంపెనీ కొత్త మందును కనుగొన్నప్పుడు దానికి పేటెంట్ పొందుతుంది. ఆ పేటెంట్ గడువు ముగిసిన తర్వాత అదే ఫార్ములాతో ఇతర కంపెనీలు తయారు చేసే మందులనే జనరిక్ మందులు అని అంటారు. వీటిలో ఉండే ప్రధాన రసాయనాలు, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ బ్రాండెడ్ మందుల్లో ఉండే దానితో సమానంగా ఉంటాయి. వీటిలో ఏ విధమైన తేడా ఉండదు. జనరిక్ మందులు నెమ్మదిగా పనిచేస్తాయని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. అది కేవలం అపోహ మాత్రమే. ఈ బ్రాండెడ్ మందులతో సమానమైన వేగంతో అదే ప్రభావాన్ని చూపిస్తాయి. వీటి తయారీలో నాణ్యత ఉండదు అని అనుకుంటారు, కానీ అది కూడా నిజం కాదు. ఈ కఠినమైన ప్రభుత్వ తనిఖీల తర్వాతనే మార్కెట్లో విడుదల చేయబడతాయి. WHO GMP వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ సర్టిఫికేట్ ఉన్న కంపెనీల నుండే సేకరిస్తారు. ప్రతి బ్యాచ్ను NABL గుర్తింపు పొందిన ల్యాబ్లో పరీక్షించిన తర్వాతే విక్రయిస్తారు. బ్రాండెడ్ మందులకు ఎలాంటి ప్రమాణాలు, ఎలాంటి ఇన్స్పెక్షన్స్ వర్తిస్తాయో జనరిక్ మందులు కూడా అవే వర్తిస్తాయి. వీటిలో ఏమాత్రం తేడా ఉండదు. ఇవి చౌకగా ఉన్నాయి కాబట్టి తక్కువ రకమే అని అనుకుంటారు. వీటి ధర తక్కువగా ఉండడానికి కారణం మార్కెటింగ్ ఖర్చు లేకపోవడం, పరిశోధన ఖర్చు లేకపోవడం, పేటెంట్ గడువు ముగిసిన తర్వాత అందరూ తయారు చేయడం. అంతేకాని నాణ్యతలో ఏమాత్రం తేడా ఉండదు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా జనరిక్ మందుల వాడకం చాలా ఎక్కువగా ఉంది. అమెరికా దాదాపు 90% ప్రిస్క్రిప్షన్లు జనరిక్ మందులోనే ఉంటాయి. అక్కడ ప్రభుత్వం ఖర్చు తగ్గించుకోవడానికి ప్రజలపై ఈ యొక్క జనరిక్ మందుల వాడకాన్ని ప్రోత్సహిస్తుంది. యూరోప్లోని యునైటెడ్ కింగ్డమ్ మరియు ఇతర దేశాలు కూడా జనరిక్ వాడకం తప్పనిసరిగా చేయడం జరిగింది. ప్రస్తుతం భారతదేశం అంతటా జన్ ఔషధి కేంద్రాలు 12,000 పైచిలుగా ఉన్నాయి. తెలంగాణలో సుమారుగా 300 నుంచి 350 జన్ ఔషధి కేంద్రాలు, ఆంధ్రప్రదేశ్లో సుమారు 450 నుంచి 500 జన ఔషధి కేంద్రాలు ఉన్నాయి. ఇంకా ఈ కేంద్రాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నేషనల్ మెడికల్ కమిషన్ డాక్టర్లకు ఈ యొక్క మందుల ప్రిస్క్రిప్షన్ విషయంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్లు మందుల చిట్టిపై బ్రాండ్ పేరు కాకుండా మందు యొక్క జనరిక్ పేరును మాత్రమే రాయాలి. ఉదాహరణకు పారాసిటమల్ మందు క్రోసిన్, కాల్పాల్, డోలో బ్రాండ్తో వస్తాయి. డాక్టర్లు డోలో అని కానీ, క్రోసిన్ అని కానీ, కాల్పాల్ అని రాస్తే అది నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క ఆదేశాలను ఉల్లంఘించినట్టే. వారు కేవలం పారాసిటమల్ 500 mg ఆర్ 650 mg అని మాత్రమే రాయాలి. మనం అడగొచ్చు కూడా డాక్టర్లని. ఇంకా ప్రిస్క్రిప్షన్ స్పష్టంగా ఉండాలి. మందుల పేర్లను పెద్ద అక్షరాలతో క్యాపిటల్ లెటర్స్లో రాయాలి అని కూడా నేషనల్ మెడికల్ కమిషన్ గైడ్లైన్స్ చెప్తున్నాయి. నాణ్యమైన వైద్యం అందరి హక్కు.